హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. కొన్ని కార్పొరేట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్దామనేసి ఈ వీడియో. మేబీ ఫ్రెషర్స్‌కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సీ చాలా కంపెనీస్‌లో లే ఆఫ్స్ అవుతూ ఉంటాయి. మీరు స్టూడెంట్స్‌గా ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడతారో, లోపల జాబ్ నిలబెట్టుకోవడానికి అంతే కష్టపడతారు. తెలుసా? ఏంటి అంటే ఫస్ట్ థింగ్, జాబ్ వస్తే సరిపోదు. ప్రొబేషన్ పీరియడ్ అయిపోతది కదా! తర్వాత ప్రాజెక్ట్. ఓకేనా? ఒకవేళ ప్రాజెక్ట్ గాని టెక్ సపోర్టర్ రోలేసి తర్వాత నిన్ను ప్రాజెక్ట్ ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ ఏముండదు. వాళ్ళ వాళ్ళ క్లయింట్ దగ్గర ఆ అమౌంట్ తీసుకోవడానికి ఆ ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని అలానే పెట్టి వాళ్ళేమో ఎర్న్ చేసుకుంటూ మీ మీ లైఫ్ ఏమయిపోతుందని గూడా వాళ్ళకనవసరం. ఇలాంటి సినారియో ఒకటి జరుగుతది. ఓకేనా? ఫ్రెషర్‌కి చెప్తున్నా. మినిమమ్ స్కిల్స్ అన్నీ ఇక్కడే నేర్చేసుకొని వెళ్ళండి. ఎంత వీలైతే అంత మీ మేనేజర్స్‌కి మీ స్కిల్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే బెంచ్‌లో కూర్చొని నాకు ప్రాజెక్ట్ ఒస్తదిలే అనేసి మాత్రం టైమ్ వేస్ట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే. ఓకేనా? ఒక్కసారి మీరు వేస్ట్ ప్రాజెక్ట్‌లకి, మెయింటెనెన్స్ ప్రాజెక్ట్‌లకెళ్ళిపోయారు అనుకో, దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ పొరపాటున ఒప్పుకున్నా గూడా ఇంకొక ప్రాజెక్ట్‌లకి నిన్ను డెవలప్‌మెంట్‌లకి తీసుకెళ్ళాలంటే చాలా చాలా కష్టం. ఇంటర్నల్‌గా. ఓకేనా? ఎక్కడో స్కిల్స్ నేర్చుకొని, చూసి వీళ్ళు చేశారు అని మారుస్తారే తప్ప ఉండదు. ఏమైతదంటే ప్రాజెక్ట్‌లో పెట్టేస్తారు అలానే. ప్రాజెక్ట్‌లో పెట్టేసి ఎంఎన్‌సీలో జరిగేది ఇదంతా. ప్రాజెక్ట్‌లో పెట్టేసి, ఆ ప్రాజెక్ట్‌లో నుంచి వాళ్ళు ఎర్న్ చేసుకుంటుంటారు. బట్ ఇక్కడ మీ జీవితం పోతూ ఉంటుంది. ఏం నేర్చుకోరు స్కిల్స్. నాకు వర్క్ లేదులే, నాకేం లేదులే, ప్రాజెక్ట్‌లో ఉన్నా, నేను బెంచ్‌లో లేనులే స్వామి అనుకుంటే సరిపోదు. నువ్వు ఖచ్చితంగా ఈ టైంలోనే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పక్కకెళ్ళిపోవాలి. ఫస్ట్ స్విచ్ కొట్టాలి. ఓకేనా? ఎందుకంటే అక్కడ నీకు గ్రోత్ లేదు. ఓకేనా? నీ మేనేజర్ నీకు గ్రోత్ ఇవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకో. సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ థింగ్ ఏంటంటే కార్పొరేట్స్‌లో పాలిటిక్స్. చాలా 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 ఎక్కువుంటాయి ఫ్రెషర్స్ మీద. ఎందుకు అంటే సీనియర్‌కి అంతా తెలుసు. ఇప్పుడు నువ్వు కొత్తగా జాయిన్ అయినా కూడా సీనియర్‌కి అంతా తెలుసు. నువ్వు పొద్దున్నుంచి రాత్రి అర్ధరాత్రి కూర్చొని వర్క్ చేసిందంతా ఇప్పుడు నీకు బ్రాంచ్ ఉండదు స్టార్టింగ్‌లో. నీ బ్రాంచ్ నువ్వు క్రియేట్ చేసి నువ్వు డైరెక్ట్‌గా పుష్ చేసేదానికి ఉండదు కోడ్. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచ్ మీద మనం వర్క్ చేస్తాం. ఓకేనా? ఫ్రెషర్‌గా చెప్తున్నా. ఆ బ్రాంచ్‌లో వర్క్ చేసిందంతా నువ్వే అయుంటావు. నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఆ నాలెడ్జ్ చాలా మందికి తెలీదు మీ టీమ్‌లో. చాలా మందికి చెప్పరు. మీ లీడ్స్ వాళ్ళే వర్క్ చేసుకున్నట్టు చెప్పేస్తారు. ఎంత ఇదిగా ఉంటుందంటే అప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోతది అసలు. తెలుసా? నేను ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు ఒక వెబ్ పేజ్‌లో మొత్తం రిచ్ ప్లస్ పేజ్ అనేసి మొత్తం క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత అసలు ఒక్కసారి గూడా నా పేరు బయటికి రాలేదు. ఒక్కసారి గూడా. హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది నాకైతే. అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. 2, 3 టైమ్స్ ఎర్రర్స్ వచ్చాయి. డెవలప్ చేయడం, మళ్ళీ ఎర్రర్స్ వచ్చాయి. మళ్ళీ అన్నీ చేసిన తర్వాత నా లీడ్‌కి తప్ప ఎవరికీ తెలీదు. నేనే వర్క్ చేశా అని. అందరూ ఏమనుకున్నారంటే అతను వర్క్ చేశారనుకోని అందరు తనకి వెరీ గుడ్. థాంక్ యూ సో మచ్ అనేసి చెప్పడం స్టార్ట్ చేశారు. నాకప్పుడు కళ్ళలో నీళ్ళొచ్చేసినాయి. ఎందుకు అంటే నేనంత వర్క్ చేసాను. కనీసం ఒక్కసారి గూడా నా పేరు చెప్పలేదు అనేసి చాలా బాధేసింది. అబ్బా! అలాంటివైతే చాలా చాలా ఉంటాయి పాలిటిక్స్. ఓకేనా? ప్రెషర్ ఎప్పుడు ఎంతసేపు మీ పెద్ద పెద్ద లీడ్స్‌తో మాట్లాడడానికి ట్రై చేయండి. ఓన్లీ నీకిచ్చిన మెంటార్ లీడ్‌తోనే మాట్లాడొద్దు. మీ మేనేజర్స్‌తో మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ పైన వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి. ఫ్రైడే ఈవెంట్స్ అని. ఈ ఫ్రైడే ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం గాదు. నువ్వు హోస్ట్ చేయడానికి ట్రై చెయి. నేను ఇది అనుకుంటున్నాను. ఇది హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫన్ డేలో అనేసి అలా నువ్వు హోస్ట్ చేయడానికి ట్రై చెయి. అప్పుడు నీ గ్రోత్ 10 మందికి తెలుస్తుంది. ఓకేనా? నీ టీమ్ అందరికి తెలుస్తుంది. ఓకేనా? మర్చిపోవద్దు ఇది మాత్రం. ఇంకా కార్పొరేట్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టాష్ అనేసి ఒకటి తెలుసు కదా మీకు. గిట్‌హబ్‌లో, స్టాష్‌లో పెట్టుకుంటాం. కొన్ని చేంజెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్‌లో ఉన్న చేంజెస్ ఇంకొక బ్రాంచ్‌లకి మెర్జ్ చేయకుండా సపోజ్ నేను ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్‌లో చేసేసాను. ఓకేనా? మెయిన్ బ్రాంచ్‌లో చేస్తే మనము మెయిన్ బ్రాంచ్‌లో కోడ్ పుష్ చేసేదానికి ఉండదు టీమ్ మెంబర్స్‌కి. ఓన్లీ లీడ్స్‌కి మాత్రమే ఉంటుంది. నేను పొరపాటున మెయిన్ బ్రాంచ్‌లో చేసేసాను అన్నప్పుడు
నువ్వు వాటిని ఏం చేస్తావంటే స్టాష్‌లో పెట్టుకుంటావు. అవునా? స్టాష్‌లో పెట్టుకొని తర్వాత నువ్వు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి వచ్చేస్తాయి చేంజెస్. చెక్‌ఔట్ చేసేస్తావు. అవునా? సీ అలా నువ్వు మాక్సిమం స్టాషెస్ ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చెయి. బ్యాకప్ ఉండాలి కోడ్ ఎప్పుడు. ఒక్కసారి కోడ్ రన్ అయిందంటే మళ్ళీ దాన్ని టచ్ చేయకు. ఎందుకు అంటే ఎక్కువ డీబగ్ చేసే కొద్దీ ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. ఎక్కువ టైం పడతది. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి తర్వాత నీ మీద. ఓకేనా? కోడ్ ఒక్కసారి వర్క్ అవుతుంది అంటే ఇంకా అక్కడితో ఆపేసేయి. వర్క్ విషయంలో. నార్మల్‌గా నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకొక వే ట్రై చేయి గానీ, అక్కడ వర్క్ అవుతుందంటే ఇంక అక్కడితో ఆపేసేయి. ఇంకేం చేయకు దాన్ని. టచ్ కూడా చేయకు. ఓకేనా? ఆ మాడ్యూల్‌ని. బెస్ట్ థింగ్ ఇది. ఓకేనా? ఇంకొకటొచ్చేసి ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకు. ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకు వర్క్‌లో. ఎంతసేపు 100కి 101% చేసేలా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెక్టిక్ టాస్క్‌లన్నీ నీ మీదే వేస్తున్నారు అన్నప్పుడు, ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసేసి పక్కకొచ్చేయి. ఆ వర్కే నీ లైఫ్ కాదు. ఓకేనా? నీ వర్క్ ఎంత వరకో అంత వరకు చేసేసి పక్కకు రా. ఫ్రెషర్‌గా నువ్వు నేర్చుకో. నేర్చుకో. చాలానే నేర్చుకో. కానీ మరీ ప్రెషరైజ్ తీసుకొని అంతే వర్క్ చేయాలి అనేసి మాత్రం చేయకు. నేను ఇంత చేయాలి, ఇంత చేయాలని. నువ్వు ఎంత చేసినా కూడా ఆడ ఎవ్వరికీ తెలీదు నువ్వే చేసినావని. యాస్ ఎ ఫ్రెషర్‌గా. థిస్ ఈస్ రియల్. ఓకేనా? ఈ చెప్తున్నా ప్రాజెక్ట్ మాత్రం మంచి ప్రాజెక్ట్ వస్తేనే వెళ్ళండి. బెంచ్‌లో ఉంటే మాత్రం ఇది జరిగేది. బెంచ్‌లో 3 మంత్స్ కన్నా ఎక్కువ 2 మంత్స్ కన్నా ఎక్కువ ఉన్నారనుకో, ఫస్ట్ ఏం చేస్తారంటే లే ఆఫ్స్ అనేసి వస్తాయి. ఓకేనా? హెచ్ఆర్ ఇట్లా చెప్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పిప్‌లో పెడుతున్నాము. వాళ్ళే ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏం పంపించరు మనకి చూసుకోవడానికి. ఓకేనా? ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్స్ మనకేం పంపించరు. బెంచ్‌లో పెట్టేస్తారు ప్రాజెక్ట్ అయిపోయాక. బెంచ్‌లో పెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఒక హెచ్ఆర్ వచ్చేసి ఇలా ఇప్పేస్తాడు. ఏమని అంటే, ఇప్పుడు నిన్ను పిప్‌లో పెట్టేస్తున్నాము అనేసి. అట్లా నిన్ను ఒక 1 మంత్ కొన్ని కంపెనీస్‌లో 1 మంత్, కొన్ని కంపెనీస్‌లో 2 మంత్స్ అలా ఉంటుంది పిప్. ఇట్లా నిన్ను పిప్‌లోకి పెట్టేసాక నిన్ను మానిటర్ చేస్తారు. ఆ పిప్‌లో ఉన్నన్ని రోజులు నీకు ప్రాజెక్ట్ గాని రాకపోతే నీతో ఫోర్స్‌గా రెసిగ్నేషన్ చేపిస్తారు. వాళ్ళు తీసేసినట్లు కాకుండా నీతో ఫోర్స్‌గా రిజైన్ చేపిస్తారు. ఓకేనా? ఇది మాత్రం పక్కా జరుగుతుంది. ఫ్రెషర్‌గా నువ్వనుకుంటావు ఎంతసేపు జాబ్ వస్తే చాలు అని. జాబ్‌లోకి వెళ్ళాకే ఉంటది. అసలు స్టోరీ స్టార్ట్ అవుతది. అక్కడే రియల్ లైఫ్ స్టార్ట్ అయితది. ఒక లీడ్స్‌తోని పాలిటిక్స్ తట్టుకోవాలి ఫ్రెషర్‌గా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్కడో కొంతమంది మాత్రమే నీట్‌గుంటారు. అంటే హెల్ప్ చేయాలనుకుంటారు ఫ్రెషర్స్‌కి. ఎక్కడో కొంతమంది మాత్రమే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్కోల్డింగ్. ఏదైనా వర్క్ కాకపోతే మనల్ని తిట్టినట్టే ఉండదు స్వామి అసలు. కానీ నవ్వుతూనే మనకొక పెద్ద బండరాయి ఏసేసినట్టు ఏసేస్తారు మన నెత్తి మీద. ఓకేనా? ఆ మాటతోనే సగం చచ్చిపోతాం మనం. జస్ట్ అంత పని చేసినా గూడా ఏదైనా చిన్న ఎర్రర్ వస్తే మాత్రం వెంటనే వచ్చేస్తాయి వాళ్ళకి మాటలు. దే నువ్వు ఫ్రెషర్‌గా అనేసి గూడా వాళ్ళు థింక్ చెయ్యరు. ఒక మాట అనేసేదానికి. ఓకేనా? మేబీ ప్యాంపర్ చేస్తారు కొద్ది రోజులు ఫ్రెషర్ కాబట్టి. కానీ రోజుకి మారిపోతూ ఉంటుంది. ఓకేనా? ఈ ఫ్యాక్ట్స్ అన్నీ రియల్. ఇదే జరుగుతుంది. నీకు మంచి ప్రాజెక్ట్ బెంచ్‌లో ఉన్నప్పుడు రాకపోతే ట్రై టు కాంటాక్ట్ విత్ మేనేజర్స్. ఎంతమంది మేనేజర్స్ ఉంటాయి కంపెనీస్‌లో కొన్ని ఉంటాయి వాళ్ళకి. మేనేజర్స్ అనేసి మీరు టీమ్స్‌లో సెర్చ్ చేసినా గూడా చాలా వస్తాయి. ఆర్గనైజేషన్ అనేసి సెపరేట్ ఉంటుంది. ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేస్తే ఎవరెవరు ఏ మేనేజర్స్ వర్క్ చేస్తున్నారనేసి తెలుస్తది. అట్లా చాలా మందికి నువ్వు మెయిల్స్ చేయొచ్చు. ఓకేనా? అలా నువ్వు మెయిల్స్ చెయి మేనేజర్స్‌కి. అట్లా మెయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర నీకు మంచి ప్రాజెక్ట్ వస్తది. నేను బెంచ్‌లో ఉన్నాననేసి భయపడేసి నువ్వు అస్సలుండొద్దు. అసలు అట్లనే ఉంటే జాబ్ పోతది. ఓకేనా? టెన్షన్ తీసుకోకుండా ప్రతి ఒక్కరికి మెయిల్ చేయడానికి ట్రై చెయి. మీన్‌వైల్ ప్యారలెల్‌గా ఏదైనా నేర్చుకొని పక్కకు వెళ్ళడానికి ఇంటర్వ్యూ కాల్స్ కూడా అటెండ్ అవుతూ ఉండు. సరేనా? అసలు వాళ్ళు ఆలోచించను గూడా ఆలోచించరు. ఇఫ్ దే వాంట్ టు రిజైన్ ఇప్పుడు నిన్ను రిజైన్ చేపిచ్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించరు. సరేనా? ఏదో ఒక ఎగ్జామ్ పెట్టానా నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి పీకేస్తారు. అంత ఇదిగా ఉంటది. ఇంతసేపు స్టూడెంట్స్ జాబ్‌లో ఉన్న వాళ్ళు ఏందిలే అంత మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి, అంత సాలరీస్ వస్తున్నాయి అంటారు. కానీ లోపల వాళ్ళు పడే బాధలు వాళ్ళకి చాలానే ఉంటాయి. ఓకేనా? ఏదో పైకి నవ్వుతూ ఉంటారు గానీ, రోజు వాళ్ళ టెన్షన్స్ అలానే ఉంటాయి. ఎవరితో మనం గూడా పడలేం గదా! ఈ వర్క్ కాలేదనేసి మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. వర్క్ చేయాలి. స్ప్రింట్ ఉంటుంది. స్ప్రింట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ
చాలా థింగ్స్ ప్రొడక్షన్ ఇష్యూస్ వస్తుంటాయి. లోకల్‌లో వర్క్ అవుతుంటుంది. స్టేజ్‌లో వర్క్ అవ్వదు. లోకల్‌లో వర్క్ అయ్యి స్టేజ్‌లో వర్క్ కాకపోతే మళ్ళీ అదొక రామాయణం. ఓకేనా? ఇవన్నీ ఖచ్చితంగా మర్చిపోద్దు. బెంచ్‌లో ఉంటే మాత్రం ప్రాజెక్ట్స్‌ని తెచ్చుకోవడానికి మీ ఎఫర్ట్స్ పెట్టండి. దయచేసి సపోర్ట్ ప్రాజెక్ట్‌లకైతే వెళ్ళొద్దు. నేనైతే నా పక్కన ఉన్న వాళ్ళని చాలా మందిని చూసాను. వాళ్ళు సపోర్ట్ ప్రాజెక్ట్‌లకెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత కొందరినైతే తీసేసారు గూడా. లే ఆఫ్స్ అయితే వస్తాయి. మన వరకు గూడా వస్తాయి. కానీ దాని నుంచి తప్పించుకోవడానికి మన స్కిల్సే మనల్ని కాపాడతాయి. అంతే. ఇంకేమీ లేదు తెలిసినా. షోకేస్ చేసుకుంటూ ఉండాలి మన స్కిల్స్ అంతే. ఓకే. నాకు తెలిసి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన పర్సన్‌ది ఒక స్టోరీ చెప్తాను. హి ఈస్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీ. ఫస్ట్‌లో వచ్చేసి ఇప్పుడు తనకి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనుకుంటా. ఓకే. తను ఏంటి అంటే ఓకే. వర్క్ చేస్తారు. చేస్తారు. అన్నీ బానే ఉంటాయి. కాకపోతే ఏమైంది అంటే తనది ఎవ్వరు అంటే తన లీడ్ ఏం చేసేవాళ్ళంటే పాపం తినంతా వర్క్ చేశారు. తన లీడ్ ఎవరికీ చెప్పేవాళ్ళు కాదు. అంటే తను వర్క్ చేస్తారు అనేసి ఎవరికీ చెప్పేవాళ్ళు కాదనమాట. అలా ఏమైందంటే అతనికి వర్కే రాదు అన్న మైండ్ సెట్ పడిపోయింది ఆఫీస్‌లో. ఎవరికి? ఫౌండర్స్ దగ్గర అండ్ మేనేజర్స్ ఆల్ దోస్ థింగ్స్. వర్కే రాదు అన్న మెయింటెనెన్స్ పడిపోయింది. ఇంకా ఎప్పుడు అడిగినా నువ్వు ఇంకా కొంచెం నేర్చుకోవాలి, నువ్వు ఇంకా కొంచెం నేర్చుకోవాలి అని చెప్పేవాళ్ళు గానీ అతను పెట్టిన హార్డ్ వర్క్ ఎవరు గుర్తించేవాళ్ళు గాదు ఫస్ట్ థింగ్. ఎప్పుడైనా విన్నప్పుడు మనకు గూడా బాధేస్తది. ఎందుకంటే, మనం గూడా అదే స్టేజ్‌లో నుంచే వస్తాం. ఆ స్టేజే ఉంటది మనది గూడా. కానీ, ఆ పర్సన్ చెప్పేటప్పుడు చాలా చాలా బాధేసింది నాకైతే. ఎందుకంటే, వాళ్ళు వర్క్ కష్టపడి చేస్తారు గదా! ఒక చిన్న సపోర్ట్ అంటే తిను చేస్తాడు అని చెప్తే, రేపు అతనికి ఒక మంచి హైక్ రావచ్చు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ నిలబడొచ్చు. చాలా జరగొచ్చు గదా! కానీ అలా ఎవ్వరు చేయరు. ఎవ్వరు చెయ్యరు గాబట్టి, మీ లైఫ్‌ని మీరే లీడ్ చేసుకోవాలి. ఎంతసేపు మీ స్కిల్స్‌ని మీరే షోకేస్ చేసుకోవాలి. ఎక్కువ టాకెటివ్ స్కిల్స్, ఎక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి. ఓకేనా? ఎక్కువ టాకెటివ్ స్కిల్స్ ఎక్కువుండాలి. మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ కావాలి. వర్క్ చేయడం కన్నా సాఫ్ట్‌వేర్‌లో మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ కావాలి. ఎందుకంటే నువ్వు ఎంత మేనేజ్ చేయగలిగితే అంత తొందరగా సక్సెస్ అవుతావు. అంత హైయెస్ట్ ప్యాకేజెస్‌లోకెళ్తావు. ఓకేనా? మొత్తం నీ లైఫ్ అంతా ఒక స్టార్టప్‌లో మీ లీడ్స్ చేతిలోనే ఉంటది. ఓకేనా? అండ్ ఎంఎన్‌సీస్‌లో నీతో పాటు ఒక పర్సన్‌ని పెడతారు. సీనియర్‌ని. అతని చేతిలో ఉంటది. ఒకవేళ అతను నీది ఏం చేయలేకపోతే, నీ గురించి ఏం చెప్పకపోతే నువ్వు గ్రో అవ్వడం చాలా కష్టమవుతది. ఆ ప్రాజెక్ట్‌లో, ఆ టీమ్‌లో. నువ్వు పై మేనేజర్‌తో మాట్లాడడానికి ట్రై చెయి. ఈవెంట్స్ కండక్ట్ చెయి. హోస్ట్ చెయి. ఇలా చేయడం వల్ల నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? అదర్‌వైజ్ అలానే ఉండి, అలానే ఉండకు ఎప్పుడు. నేను బెంచ్‌లో ఉన్నా నాకేం లేదు ప్రాజెక్ట్ లేదు అట్లా అనుకోద్దు. అట్లాంటి ప్రాజెక్ట్స్‌లో వేశారు అంటే పక్కకొచ్చడానికి ఫస్ట్ ట్రై చెయి. ఓకేనా? ఈ మెయిన్ ఇన్‌సైట్స్ మీకెందుకు చెప్పాల్సిందొస్తుందంటే మీరేమి వీడియో చూడాలా, వ్యూస్ అని కాదు గానీ, ఫ్రెషర్‌గా మేము గూడా తప్పు స్టెప్స్ వేశాం. ఓకేనా? మీరు వేయగూడదు అనేసి. యాస్ ఎ సీనియర్‌గా నేను చెప్పాలనుకుంటున్నా అంతే. చాలా మంది ఫ్రెషర్స్‌కి కూడా ఇదే చెప్తాను. చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి అనేసి. మేము చేసిందే మీరు చేయొద్దండి అనేసి చెప్పడానికి ఈ వీడియో అంతే. సీ ఈరోజు అదే పర్సన్ ఈరోజు చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. అంటే ఈరోజు అక్కడ గ్రోత్ తెలిసింది. ఎలా అంటే సింగిల్ ప్రాజెక్ట్. ఒక్కడే వర్క్ చేస్తాడు గాబట్టి, ఒక్కడికే అన్నీ దెలుస్తాయి. ఆ ఒక్కడే చేస్తాడు గాబట్టి ఎవరికి తెలిసింది? ఆ కంపెనీ వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు అతని కింద ఈ పర్సన్ లేడు. ఎవరైతే చెప్పడో ఆ పర్సన్ కింద ఇతను లేడు. వేరే వాళ్ళ పర్సన్ కింద ఉండడం వల్ల, ఒక్కడే చేయడం వల్ల అందరికి ఓకే. తనకు నాలెడ్జ్ ఉంది అన్న ఒక చిన్న లైన్ ఆఫ్ వర్డ్ అన్న వాళ్ళకి తెలిసింది. ఈరోజు ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక సీనియర్ పర్సన్‌గా తనని చూస్తారు అంటే దట్ ఈస్ ద రీజన్. హి ఈస్ షోకేసింగ్ హిస్ స్కిల్స్. హి ఒక ఛాన్స్ అయితే వచ్చింది. తన స్కిల్స్‌ని షోకేస్ చేసుకోవడానికి. మీకు కూడా అలా ఛాన్స్ వస్తే మాత్రం ఆపర్చునిటీని ఎప్పుడూ వదులుకోవద్దు. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద follow button in Instagram. Thank you. Bye.